అమ్మినిషి చూసినావా ముగ్గురి ముఖాలు మనమిట్ట సడన్ గా భద్రాన్ని తీసుకొస్తామని కలలో కూడా అనుకునుండరు. ఇప్పుడు భద్రంతో వెళ్ళకూడదు అంటే నిజం చెప్పాలి, నిజం చెప్పకపోతే భద్రంతో వెళ్ళాలి. ఒక్కసారి చిలుకమ్మ ఈ కాంపౌండ్ దాటితే ఆ చిలుకమ్మ వెనుక ఉన్న కథ ఏంటో కనిపెట్టొచ్చు. ఎటు చూసుకున్నా ఇవాళ మనం గెలవబోతున్నాం అత్తయ్య. ఏంటి చిలకమ్మ ఇంకా అలాగే ఉన్నావు? వెళ్ళి బట్టలు సర్దుకొని రా. పాపం భద్రం వెయిట్ చేస్తున్నాడు కదా. ఏటమ్మగారు మీరు మాట్లాడేది? మీరు కూడా నన్ను ఎలుపమంటున్నారా? అరే చిలకమ్మ, నీ కోసం నీ భర్త భద్రం దుబాయ్ నుంచి వచ్చాడు. మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్టుంది. నువ్వు తనతో వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఇలారా, నీకు భద్రం మీద ఎంత కోపమైనా ఉండొచ్చు, అది తీర్చుకునే టైం వచ్చింది అత్తయ్య. కానీ తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడానికి వచ్చిన వాళ్ళని క్షమించాలి. నువ్వు లోపలికి వెళ్ళు, భద్రంని కూడా రూమ్ లోకి పంపుతాను. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకొని భద్రంతో వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి. ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి ఓకేనా చిలకమ్మా? మీరింత బాగా చెప్పినా కూడా ఓకే కాకుండా ఎలా ఉంటుంది అమ్మగారు? ఎవయో నువ్వు రెడీయే కదా? నేను బట్టలు సర్దుకొని వచ్చేస్తానే. అమ్మో, మాట చూపు అంతా మారిపోయింది. అంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. అయ్యో, నిన్ను తీసుకెళ్ళడానికి కదా చిలకమ్మా రెడీ అయ్యి వచ్చాడు. రెడీగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి నీ పని కానివ్వు. అట్టాగే అమ్మగారు. ఆగయ్యో, నేను తొందరగా వచ్చేస్తా. వెయిట్ చేస్తా. వెయిట్ అండ్ వాచ్. అరే, చిలకమ్మేంటి ఇంకా రావట్లేదు? భద్రం, బట్టలు సర్దుకోవడానికి ఏమైనా సాయం కావాలేమో, వెళ్ళి చూడు. సాయం అవసరం లేదమ్మా. బ్యాగ్స్ అన్ని ఒక్కరే తీసుకుని రావడం కూడా కుదరదు కదా, మీరు వెళ్ళి హెల్ప్ చేయండి భద్రం. సరే. ఎల్లు. ఆడంటే గుర్తొచ్చింది. మనిద్దరం చావు బతికని ఆట ఆడుకుందామా? వద్దు. నువ్వు ఆడతావు, లేకపోతే నేను కొడతా. నువ్వు ఆడకపోయినా కొడతావు, నాకు తెలుసు. నా భద్రానికి నా గురించి ఎంత బాగా తెలుసు. నొప్పి. అబ్బా! సురమా, ఆగు. ఇంకా కొడితే వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. అదే కదా నా ప్లాన్ కూడా. వీడు ఆ చిలక కలిసి ఉండకూడదు. ఆ చిలకని ఎలాగైనా వీడిక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఇక నాకు మిగిలింది ఈ దారొక్కటే. వద్దు, తీసుకుపోను. నేను చిలకమ్మని తీసుకుపోను, ఇక్కడే ఉంచేస్తాను. అయ్యో, ఏంటిది? నేను చిలకమ్మతో కలిసి ఉండు. అమ్మో, గుచ్చుకుంటుందే. కానీ ఇప్పుడు నీ మాట ఎందుకు సూరమ్మ నమ్మాలి? సాగు గంగడం దూరంలో ఉన్నా మేడం. ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తా మేడం? అమ్మ సూరమ్మ, నేను నిజంగా చిలకమ్మని తీసుకుపోను. నీ దండం పెడతా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా. సూరమ్మ, వదిలిపెట్టమ్మా, నన్ను వదిలిపెట్టు సూరమ్మ. మాట తప్పితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నాతో ఉండ, నువ్వు ఇంకెవరితో ఉండకూడదు. అర్థమైంది. జీవితాంతం నేను ఒక్కడే ఉంటా. సురమ్మ, ఇప్పుడు భద్రం చిలకమ్మని ఇక్కడే వదిలేసి వెళ్తానన్నాడు. మరి నువ్వు?
అయ్యో, చిలకమ్మ, కేదార్ వెళ్ళి నీళ్ళు తీసుకుందా. సరే దాత్రి. చిలకమ్మ 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 లే చిలకమ్మ. పాపం చిలకమ్మకి ఏమైంది? అయినా సురమ్మ, ఇంట్లో ఇంతమంది ఉండగా నువ్వు చిలకమ్మ ఒంట్లోకి ఎందుకు వచ్చావు? ఈయనొకడు పాపం బొద్దింకని చూస్తేనే భయపడిపోతుంది. తన బాడీలోకి ఒక దయ్యం వచ్చిందని తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. చిలకమ్మ లే. దానికేం అవడం ఏమో గాని నీకే ఏదో అయిపోయేలాగుండదే. ఆ? కంగారు పడింది సాలు, రొంతో సల్లబడు. చిలకమ్మ చిలకమ్మ దాత్రి, చిలకమ్మ చిలకమ్మ లే. ఇక్కడ ఆపేయండి సోని, మా ఇల్లు ఇది కాదు. తెలుసు సార్, ఎందుకంటే ఇది మా ఇల్లు. మీ ఇల్లా? ఏంటి సార్, నేను చేస్తున్న జాబ్కి ఉన్న ఇంటికి సంబంధం లేదనుకుంటున్నారా? అలా అని కాదు, ఇల్లు బాగా రిచ్గా ఉంటే చూస్తున్నా. మా నాన్న అన్నయ్య అందరూ రియల్ ఎస్టేట్ సార్. బిజినెస్ లోకి దిగే ముందు బిజినెస్ గురించి నేర్చుకుందామని కంపెనీలో జాయిన్ అయ్యాను. బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే నంబర్ 1 దగ్గరే కదా సార్ పనిచేయాలి. అంతే. మా ఇంటికి వెళ్దాం, ఇంట్లో అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి సార్, ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్తా అంటున్నారు? అంటే ఇంట్లో మీ ప్లీజ్ సార్, జస్ట్ ఇంట్లోకి వచ్చి ఒక్క కాఫీ తాగి వెళ్ళండి ప్లీజ్ సార్, ప్లీజ్ నా కోసం. సరే